గురుగారు నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు మనకి అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఏంటి తెలియచేయాలండి? ఖచ్చితంగా వృషభ రాశి వారిని చూసినట్టయితే గనక వీరికి 11వ స్థానంలో శని భగవానుడు ఉండటం. అలానే సింహరాశిలో కేతు ఉండటం. అలానే కుంభరాశిలో వచ్చేసి రాహు ఉండటం. ఈ రాసులు వారికి అన్నిట్లో కన్నా కూడా వృషభ రాశి వారికి బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. అక్టోబర్ నెల. కలిసొస్తుందని చెప్పు. ఎందుకంటే ఎంతైతే కలిసి వస్తుందో అంతే నరదిష్టి, నరఘోష కూడా ఉంటుంది. అందులోనూ వృషభ రాశి వారు ఏం చేస్తారంటే, స్వతహాగా వీరి గుణం ఏంటంటే అందరిని ఆకట్టుకోవటం. అంతా మనవాళ్ళు అనుకోవటం. ఇక్కడే మోసపోతూ ఉంటారనమాట. ఇప్పుడు అందరూ అలా ఉండరు కదా! ఇప్పుడు ఒకరు మన కోసం వచ్చారు అంటే వారు కూడా అలా ఉండరు. వారు వారి స్వార్థం కోసం వచ్చి, వారు ఉపయోగించుకొని వారు పక్కకెళ్ళిపోతారు. కానీ వీరు అలా ఉండరు. పక్కకెళ్ళిపోయినా శత్రువు పలకరించినా కూడా పలికేటువంటి తత్వంతో ఉండేవారు వృషభ రాశి వారు. కాబట్టి వీరు బోలాశంకరుడు అంటారు. అందరిని ఆకట్టుకుంటూ దానాలు, ధర్మాలు చేస్తూ ఉంటాడనమాట. ఎవరికి ఏదైనా కావాలంటే ఇచ్చేస్తూ ఉంటాడు. అదే విధంగా లాగేస్తారనుకోండి, అది వేరే విషయము. రూపాయి ఇచ్చి రూపాయిన్నర లాగుతారు. అదే విధంగా ఉంటారు. అది తెలివితేటలతో లాగుతారు. వీరిలాగైతే కాదు, అందరిలాగైతే. అయితే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి అన్ని రకాలుగా ఈ మాసంలో బావుంటుందని చెప్పొచ్చు. వీరికి పోయినటువంటి మాసాల్లో కనుక పితృదోషాలు తీర్చుకున్నట్లయితే, ఈ మాసంలో వీరికి విదేశయానికెళ్ళటానికి కూడా బావుంటుంది. ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి. చేయొచ్చు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే ఖచ్చితంగా బానే ఉంటుందని చెప్పొచ్చు ఈ మాసంలో. అలానే ఈ మాసంలో వీరికి కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దాము అనుకున్న వారికైతే, ఈ కొత్తగా వ్యాపారాలు చేయడానికి బట్టల షాప్స్ గానీ, గోల్డు, సిల్వర్ లాంటి షాప్స్ ఈ వృషభ రాశి వారికి అదృష్టం అని చెప్పొచ్చు. ఇది కొత్తగా మొదలుపెట్టాలనుకుంటే గనక. అలానే వృషభ రాశి వారికి పాత వ్యాపారాలు ఉన్నాయి. అవి ఎదుగుదల లేదు అంటే, ఆ వ్యాపారానికి ఏదో దిష్టి దోషం ఉంది అని అర్థం. ఇప్పుడు ఒక వ్యాపారం కొనసాగుతూ ఉంటుంది. ఆ వ్యాపారం కొనసాగుతూ మధ్యలో ఆగిపోయింది అంటే, అప్పుడు అర్థం ఏంటంటే మన జాతకం బాగలేదు అని ఒకటైతే, మన జాతకం బాగున్న వ్యాపారం నడవట్లేదు అంటే, అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యాపార సంస్థలో ఏదో ప్రాబ్లమ్ ఉన్నదే గదా! కాబట్టి ఆ వ్యాపార సంస్థలో ఏదో వెసులుబాటు ఉండాలి. ఏదో లోతుపాతులు ఉన్నాయి దాంట్లో. కాబట్టి అవి వెలిగి చూడాలి. అయితే గురుగారు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మరి ఏ విధంగా ఉంది అక్టోబర్ నెలలో? అక్టోబర్ మాసం వృషభ రాశి వారికైతే వివాహ ప్రయత్నం అంతగా ఫలించేదైతే లేదు. వివాహం చేసుకోకపోవడం మంచిది. ఈ మాసం మొత్తం కాదు, ఈ సంవత్సరం మొత్తం కూడా. ఇంతగా వీరికి కలిసొచ్చేటువంటి విధంగా అయితే కనపడట్లేదు. వివాహ ప్రయత్నాలు కొంతమేర ఆపుకుంటే వీరికి మంచి జరుగుతది. ఇంకోటేందంటే ఇంక తప్పదు చేసుకోవాలి, లవ్ మ్యారేజ్ ఉంది చేసుకోవాలనుకుంటే నవంబర్‌లో అయితే వీరికి వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ మాసంలో అయితే పెద్దగా వీరికి కనిపించట్లేదు. ఎందుకంటే శుక్రుడు వీరికి పెద్ద బలంగా లేరు. గురువు కూడా వీరికి ఉన్నారు కానీ పెద్దగా వీరి మీద కన్ను చూపించట్లేదు. కాబట్టి వివాహ ప్రయత్నాల్లో మోసపోతారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు విద్యార్థులకండి నిరుద్యోగులుంటారు. ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ మాసంలో అయితే వారనుకున్నటువంటి ఉద్యోగం రాకపోవచ్చు. కానీ ఏదో రకమైనటువంటి ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పొచ్చు. కాబట్టి వీరు ప్రయత్నం చేయాలి. విసుగెత్తిపోయినాము ఇంక మాకు లేదు అనుకోకుండా చిన్నదైనా, పెద్దదైనా ప్రయత్నం చేస్తే వృషభ రాశి వారికి అక్టోబర్ మాసం 2020 సంవత్సరంలో రాసి పెట్టుకునే విధంగా ఉద్యోగాలు కూడా వస్తాయి. కాకపోతే నా స్థాయికి తగ్గది కాదు అని అనుకోకూడదు. ఆ ప్రయత్న రూపంగా చేయాలి. రానున్నటి రోజుల్లో ప్రమోషన్స్ రావచ్చు, వెసులుబాటు ఉండొచ్చు, అన్ని రకాలుగా బావుంటుంది కాబట్టి ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి గానీ చేజార్చుకోకూడదు. అయితే ఏంటి మరి ఈ రాశి వారికి సంబంధించి ఈ నెలలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఖచ్చితంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ రెండిటి వల్లే వీరు సఫర్ అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. ఆందోళన చెందేటువంటి విషయం ఉంటుంది. వీరికి ఆరోగ్యపరంగా గూడా సమస్యొస్తుంది. ఇలాంటి విషయాల వల్లనే. ఏదైనా దూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు ఆందోళన చెందకుండా, చికాకు పడకుండా చేయాలి నిదానంగాను. లేదు అంటే ఏదైనా డ్రైవర్‌ని పెట్టుకొని వెళ్ళాలి. చిన్న చిన్న ప్రయాణాలైతే సరిపోతుంది. అలానే ఫుడ్ తినేటువంటి విషయంలో బయట ఎక్కడైనా తినేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి. జాగ్రత్త వహించి తింటేనే వీరికి ఆరోగ్య సమస్యలు అనేది వీరికి రాకుండా, వీరి చెంత చేరకుండా ఉంటాయి. ఖచ్చితంగా వీరు ప్రికాషన్స్ తీసుకొనే ఉండాలి. అయితే మొత్తానికి చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ నెలలో చేయాల్సిన పరిహారం అంటూ ఏంటసలు? అన్ని రంగాల్లో ఉంటారు ఈ రాశివారు. అందులోనూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు ఈ రాశివారు. కాబట్టి వీరికి పరిహారాలు కూడా గట్టిగానే చేసుకోవాలి. అయితే దాంట్లో ముఖ్యంగా నల్ల నువ్వులని ఉంటాయి. నల్ల నువ్వులు. నల్ల నువ్వులు. ఈ నల్ల నువ్వులు ప్రతిరోజు కూడా తనకి తానే ఒక టీ స్పూన్ సుమారుగా తీసుకొని సంధ్య వేళలో తనకి తానే దిష్టి తీసేసుకొని ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో గాని, పారేడు నీటిలో గాని వేయాలి. ఇది వారికి వారే చేసుకోవాల్సినటువంటి పరిహారం. ఇకపోతే వీరికి దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. ఏదైనా ఒక బుధవారం లేదా శనివారం రోజున వైష్ణవ ఆలయం అంటే రామాలయం, కృష్ణాలయం, వెంకటేశ్వర స్వామి గుడి ఇలా ఉంటాయి. ఇలా వైష్ణవ ఆలయంలో పులిహోర
నిమ్మకాయ పులిహోర గానీ, చింతపండు పులిహోర గానీ దాంట్లో పల్లీలు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, మిరియాలు అన్ని రకాలు వేసి, ఇంగువ కూడా వేసినటువంటి పులిహోరని నైవేద్యం పెట్టడం ద్వారా గ్రహాలన్నీ కూడా, ఈ నవగ్రహాలన్నీ గూడా సానుకూలంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ రకమైన ప్రయత్నం చేసుకొని, ఏ రంగంలో ఉన్నా గూడా అదృష్టం పొందొచ్చు అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.